హలో మా వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఇందాకే డైరెక్ట్ స్ట్రైట్ ఫ్రమ్ ద థియేటర్ రివ్యూ అన్నమాట. కన్నప్ప మూవీకి వెళ్ళా. సో మూవీ గురించి అందరికీ ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఉందో నాకైతే తెలియదు, కానీ మోస్ట్లీ థియేటర్ మొత్తం అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో చాలామంది బయటకు వెళ్ళిపోవడం చూశాను, కొంతమంది లేచి వెళ్ళిపోవడం చూశాను, చాలా ఘోరాలు చూశాను. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ప్రభాస్ ఎంట్రీ తర్వాత మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా మన తిన్నడు ఎలా చేశాడు అండ్ తనకి దేవుడు అంటే ఎందుకు ఇష్టం లేదు, తర్వాత ఫైనల్గా తను డివోటీలా ఎలా మారాడు అనేది మనకి కంప్లీట్ స్టోరీ. మనకు అదే మాత్రమే మనకి మూవీ మొత్తంలో మెయిన్ ప్లాట్ అన్నమాట. సో మూవీలో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే మూవీలో చాలా పెద్ద కాస్ట్ ఉంది. సో అందరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మనము మెయిన్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. సో మంచు విష్ణు గారు అది అంతే. ఇక నాకు మాటలు రావట్లేవు, ఎందుకంటే డివోటీలో మారిన తర్వాత నుంచి క్యారెక్టర్ గురించి మాట్లాడడం అంటే నేను మాట్లాడతా. ఎందుకంటే ఆ తర్వాత డివోషనల్ వైజ్గా అండ్ తన భక్తిపరంగా చాలా బాగా చూపించారు. అండ్ దానికంటే ముందు వార్ సీక్వెన్స్లు, ఆ షార్ట్ సీక్వెన్స్లు, ఒక సీన్కి సంబంధం ఉంటే మాత్రం అడగండి, అసలు లేదు. ఎందుకంటే ఒక షార్ట్ చూపిస్తారు, ఒక మంచి సీన్ నడుస్తూ ఉంటుంది, ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికో మారుతుంది, అక్కడి నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోయింది అది, కానీ ఫైనల్గా మీకు కనిపించదు ఆ సీన్. తర్వాత ఇంకొక సీన్ చెప్పాలి అని అంటే, ఒక ఇట్స్ నాట్ ఏ స్పాయిలర్, మన తిన్నడు వాళ్ళ నాన్నగారు ఎక్స్పైర్ అవుతారన్నమాట. మూవీలో ఎక్స్పైర్ అవుతున్నప్పుడు నాకు రెండుసార్లు కనిపించారు. నాకు నరుటోలో షాడో క్లోన్ చూసి గుర్తొచ్చింది ఎందుకో. అంటే ఒకటే పర్సన్ రెండు ప్లేసెస్లో కనిపించేసరికి నేను కన్ఫ్యూజ్ అయ్యా. నేనే కాదు, థియేటర్ మొత్తం కన్ఫ్యూజ్ అయ్యారు. అంటే ఇక్కడ ఎందుకు కనిపించాడు అని. మీకు జనరల్గా వేపర్ ఎఫెక్ట్ అనేది ఐడియా ఉంటుందా? అంటే ఇలా వాటర్ మీద చేయబెడితే అట్లా వాటర్ ఇట్లా కదులుతూ ఉంటాయి కదా, అలా మాయమైపోతారు వాళ్ళ ఫాదర్. నాకు అర్థం కాలేదు. సినిమా మొత్తంలో పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి బయట మీకు ఎవరైనా చెప్తే నమ్మకండి, ఎందుకంటే నిజాలు ఇప్పుడు కొన్నిసార్లు నమ్మరు ఎవరు, ఫైనల్లీ రియలైజ్ అవుతారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మ్యూజిక్ పరంగా మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. కానీ ఈ సినిమాలు ఎందుకు వాడారో నాకైతే తెలియదు. ఇంకొంచెం మంచిగా ఆ మ్యూజిషియన్ ఇంకా బాగా యూజ్ చేసుకుంటే బాగుండు అనిపించింది. అంటే ఇంకొంచెం బాగా పాడడము. స్టార్టింగ్ మన ఇంట్రో సాంగ్ ఉంటుంది, ఇంట్రో సాంగ్లో నాకు ఎందుకో అమెరికన్ స్లాంగ్ అనిపించింది. లైక్ అది ఓకే, మన తెలుగులో చిన్న పిల్లలు చాలా బాగా పాడేవాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు పాడిస్తే అదొక మంచి సాంగ్ అయ్యేది అనుకుంటా. కానీ అలా ఎందుకు తీశారో నాకైతే తెలియదు. కానీ సినిమా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చింది ఆ పాట. అయిపోయింది అనుకున్నా, అక్కడికి అమ్మయ్య అనుకున్నా, కానీ మళ్ళీ వచ్చింది. అండ్ శివశంకర సాంగ్ అయితే మెయిన్ అసెట్ ఆఫ్ ద ఫిలిం అని చెప్తా. ఎందుకంటే అప్పుడు ఒక పర్సన్ దేవుడిని నమ్మిన తర్వాత ఒక డివోటీలా మారితే ఎంతలా ఆరాధిస్తాడు అనే పాయింట్ మనకి చాలా బాగా చూపించారు. అండ్ హోల్ మూవీ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, మనకి ఐస్ రిలేటెడ్ ఉంటుంది కదా సీన్, ఆ సీన్ మాత్రం మెయిన్ అసెట్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్తా. సినిమా మొత్తం మీరు ఎంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ చేసినా కూడా, అంటే చేయరు, మంచు విష్ణు అన్న డిసప్పాయింట్ ఎందుకు చేస్తాడు మిమ్మల్ని, చేయడు. కానీ ఒకవేళ మీరు అయితే మన కన్నప్ప లాగా మారిన సీన్స్, మన ఐ సీక్వెన్సెస్, సినిమాలో మన మోహన్ బాబు గారే మెయిన్ డివోటీ అన్నట్టు చూపిస్తారు మనకి మూవీ మొత్తంలో. కానీ అంతకంటే పెద్ద డివోటీ వస్తారని చెప్పేసి మన ప్రభాస్ గారు చెప్పినప్పుడు నమ్మరు. అండ్ ఇది మెయిన్గా మీకు ఇంకో విషయం చెప్పాలి అని అంటే, ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటి అని అంటే, అప్పట్లో రిలీజ్ అయిన భక్త కన్నప్ప మూవీని ఇన్స్పైర్ అయ్యి ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టు ఎలా ఉంది అండ్ ఎలా చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి తీశారు ఈ మూవీని. ఇది మెయిన్ మనకి కాన్సెప్ట్. సో ఇది మనకి ఎలా జరిగింది, అందులో మనకి ప్రభాస్ గారి ఎంట్రన్స్ ఎలా ఉంది, అండ్ ఇది మనకి కంప్లీట్ స్టోరీ. సో ఓవరాల్గా మీరు మూవీలో లాస్ట్ వరకు కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా మీరు ఫైనల్గా అయితే ఆఫ్టర్ దట్ క్లైమాక్స్ సీన్ మీరు కంప్లీట్లీ సాటిస్ఫై అవుతారు మూవీని. ఇదైతే నేను చెప్తా, ఇట్స్ నాట్ ఏ ట్రోల్ ఆర్ ఇట్స్ నాట్ ఏ ఒపీనియన్. ఈ మూవీ మీద మీకు కంప్లీట్లీ ఇన్ డెప్త్ రివ్యూ కావాలి అని అంటే, మనోళ్ళు 10 మంది నాకు పర్సనలీ మెసేజ్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే నేను మా వెంకట్ గారు కూర్చొని మన అవర్ ఒపీనియన్ అని కన్నప్ప మూవీ అని చెప్పేసి సపరేట్ ఒక వీడియో చేస్తాం. సో మూవీ మీకు ఎలా అనిపించింది ఇప్పటికి మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ ఇది మన రూమ్ కాదు, డైరెక్ట్ ఇది ఒక కెఫే అన్నమాట. సినిమా అయిపోగానే డైరెక్ట్ పక్కన ఒక కెఫేకి వచ్చేసి ఇక్కడనే రికార్డ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ నేను ఇంటికి వెళ్ళేసరికి తెల్లారిపోతుంది. ఇక్కడి వరకు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్ మోర్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వ్యూస్ అనదర్ వీడియో. బాయ్ మావా.